నమస్తే. హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయొచ్చు అని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకేమైనా సందేహాలు ఉంటే కింది నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, హోమియోపతి వైద్యం గురించి చెప్పండి. హోమియోపతి వైద్యం గురించి ప్రజల్లో ఇప్పటి వరకు అనుమానాలు ఉండే కదా. హోమియోపతి మందులు మెల్లగా పనిచేస్తాయి, అవి స్లో పనిచేస్తాయి, అందులో మందు ఉన్నదా లేదా, ఇవన్నీ అనుమానాలు పోవడానికే మనం ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ప్రజా చైతన్యం కోసం, ప్రజల్లో మార్పు రావాలి. ఇతర వైద్య విధానాల్లో ప్రజల్లో దోపిడీ వైద్యం ఎక్కువైపోతున్నది, ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. ప్రజల్లో అద్భుతమైన వైద్యాన్ని డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు కనిపెట్టారు. 250 ఏళ్ల కింద జీవితం అంతా త్యాగం చేసి అది ప్రజలకు అందకుండా పోతుంది, తొక్కిపడేస్తున్నారు. ప్రజల చైతన్యం కోసమే ఈ వైద్యంలో అద్భుతమైన రిజల్ట్ మేము చూసినాం. అది ప్రజలకు చూపించాలి. గతంలో మేము లైవ్లో చెప్పడమే ఉండే, చెప్పింది ఎంతవరకు నిజం సాక్ష్యాలు చూపిస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. అందుకే మనం ప్రతి వారం కూడా సక్సెస్ఫుల్ కేసులని కూడా సాక్ష్యాధారాలతో చూపిస్తున్నాం. గతంలో మనం ఏం చెప్పినాం, గత వారంలో హోమియోపతి మందులు ఎట్లా పనిచేస్తాయి అని అంటే, అలోపతి మందులేమో క్యాప్సూల్ లాగా ఉంటాయి, అవి మింగాలి, నీళ్ళు తాగాలి, అది స్టమక్లో కరిగి బ్లడ్లో కలిసి పనిచేసే వరకు టైం పడుతుంది. ఒక ½ అవర్ 1 అవర్ లేకపోతే 2 అవర్స్ పడుతుంది. మరి హోమియోపతి మందులు ఇమ్మీడియట్ యాక్షన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆపరేషన్ చేసుకున్నాం అనుకో, పెద్ద మేజర్ ఆపరేషన్ చేస్తే అనస్థీషియా ఇంజక్షన్ ఎక్కడ ఇస్తారమ్మా మమత? స్పైనల్ కార్డ్కి ఇస్తారు. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూసకు ఇంజక్షన్ ఇస్తే ఇమ్మీడియట్ సెకండ్స్ లోపల మొత్తం బాడీ అంతా మొద్దు బారిపోతుందా? ఆ విధంగానే హోమియోపతి మందులు ప్రయోగం అనేది 2 రకాలుగా, కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఏమో అలోపతి మందులు పనిచేస్తాయి, మింగితే రక్తంలో కలిసి. హోమియోపతి మందులు నర్వస్ సిస్టమ్ నుంచి డైరెక్ట్ నాలుక మీద చప్పరియంగానే వెంటనే నర్వస్ సిస్టమ్ నుంచి అది ఎక్కడికి పోవాలని అక్కడికి వెళ్తుంది మందు. ఎందుకంటే హోమియోపతి మందులలో మందు పవర్ మైక్రో లెవెల్ ఉంటుంది, సూక్ష్మంగా, అందుకే దానికి స్పీడ్ ఎక్కువ. ఉదాహరణకు మన సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్ డయల్ చేయగానే వితిన్ దేశాల వరకు కూడా ఈ సెల్ వైబ్రేషన్స్ ఎంత స్పీడ్గా పోతున్నాయి. వితిన్ సెకండ్స్లో సెటిలైట్కి పోతుంది, సెటిలైట్ నుంచి దేశానికి పోతుంది, మనకు వస్తున్నాయి కాల్స్. మరి కంటికి ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపించదు, ఓన్లీ వైబ్రేషన్సే. ఆ విధంగా హోమియోపతి మందులు కూడా, అది హనుమాన్ గారు దాన్ని ముడి సరుకునంత ఫిల్టర్ చేసి మైక్రో లెవెల్లో మందు తయారు చేసిండు. దానికి పిల్స్కి యాడ్ చేయడం వల్ల నాలుక మీద వడంగానే ఇమ్మీడియట్గా యాక్షన్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే నాలుకకు నర్వస్ సిస్టమ్ నుంచి అన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏదైనా వంట చేసేటప్పుడు రుచి చూడాలంటే ఏం చేస్తాం? నాలుక మీద టేస్ట్ చేస్తాం, బాగుంది, పర్వాలేదు, ఉప్పు కారం బాగుంది అంటాం. మరి ఎంత సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది బ్రెయిన్, కరెక్టే ఉంది, సప్పగుంటే అంటాం. ఈ విధంగా నర్వస్ సిస్టమ్కు ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ వస్తుంది. అట్లాగే హోమియోపతి మందు నాలుక మీద వేసుకోగానే వెంటనే యాక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పిండు హనుమాన్ గారు. ఎందుకు ర్యాపిడ్ అంటే ఈ విధంగా. కాబట్టి ఈరోజు కూడా చాలామంది సక్సెస్ కేసులు మీకు చూపిద్దామని రాజమండ్రికి వెళ్ళి పట్టుకొచ్చిన అద్భుతమైన కేసులు, ఎన్నో ఏళ్ల పోటీ తక్కువ కానీ సమస్యలు కూడా హోమియోపతిలో ర్యాపిడ్ యాక్షన్ అంటారు. పబ్లికే అంటున్నారు, హోమియోపతి స్లోనా అంటే లేదు ర్యాపిడ్ సార్ అంటున్నారు. అంటే ప్రజల లోపల ఆ చైతన్యం రావాలన్నదే మన లక్ష్యం. ముఖ్యంగా ఇవాళ కూడా చాలా కేసెస్, వెన్నుపూసకు సంబంధించిన కేసులు, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జు, నడవలేక, వంగితే లేవలేక, ఇలాంటి బాధలతో ఉన్న వాళ్లకు ఆపరేషన్ అనగానే భయపడి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంట్లో సైలెంట్గా ఉన్నాక మన ప్రోగ్రామ్ చూసినాక పబ్లిక్లో మార్పు వచ్చి మా దగ్గరికి వస్తున్నారు. ఇవాళ కూడా చాలా కేసులు ఈ స్పైనల్ కార్డ్ కేసులు వచ్చినాయి. ఇవాళ ఒక కేసు, సక్సెస్ఫుల్ కేసు, ఒక బాబుకు 30 లోపల ఉంటాడు, కొద్దిగా యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ ఇంజురీ అయింది, స్పైనల్ కార్డ్ ఇంజురీ అయింది. గత 2-3 నెలలు 6 నెలల్లో 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిర్రు హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో. కానీ బెడ్ మీకెళ్ళి లేచి తట్టు కాలే, బెడ్ రీడే, అక్కడనే అన్ని మలమూత్ర విసర్జన. మరి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టే డబ్బు వాయే, మనిషి అట్లాగే ఉండే, సంపాదించే
ఏజ్కి వచ్చినటువంటి పిల్లవాడు బెడ్ రీడ్ అయితే ఎంత బాధ ఉంటుంది. ఆ బాబుకు మనం మందులు వీడియో కాల్ చూసి పంపిస్తే ఇవాళ వాళ్ళ బాబు వాళ్ళ తమ్ముడు వచ్చి అన్న లోపల మార్పు వచ్చింది సార్. ఏం మార్పు వచ్చిందా అంటే ఆయనతో వీడియో కాల్ మాట్లాడతా అంటే మా వీడియో కాల్ కల్పిస్తే మాట్లాడినా. ఏం మార్పు వచ్చిందంటే బ్రెయిన్లో ఇంతవరకు దాకా బరువుతో ఉండే సార్, ఆ బరువు అంతా తగ్గి అలకగా అయినట్టు అనిపిస్తుంది. వెన్నుపూసలో టైట్ పట్టినట్టుండే మూమెంట్ లేకుండా ఇప్పుడు నేను మూమెంట్ అవుతున్నది. మరి 2 నెలల్లో ఇంత మార్పు వచ్చి 6 నెలల నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టినా మార్పు రాకపోయాయి కదా. మరి దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అనేది ప్రజలకు తెలవడానికే మీకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలారా, హోమియోపతి వైద్యము మించిన వైద్యం లేదు. హోమియోపతిలో అద్భుతమైన వైద్యము, కానీ మంచి డాక్టర్ను గుర్తుపట్టుకోవాలి. మంచి క్వాలిటీ మందులు వాడితే, కరెక్ట్ మందు వాడితేనే పనిచేస్తుంది అనేది ప్రజలకు అవగాహన రావాలనే ఈ హోమియోపతి మీద రావాల్సిన చైతన్యమే ఇది. మేము ఆడ 3 ఏళ్ళు వాడినాం, ఈడ 3 ఏళ్ళు వాడినాం, హోమియోపతి వాడినాం తక్కువగానే అంటున్నారు. అది తప్పుడు. హోమియోపతి రాంగ్ డైరెక్షన్లో వాడితే పనిచేయదు. కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్, క్వాలిటీ మందు వాడితే ఇమ్మీడియట్ 24 అవర్స్లో మార్పు అని చెప్తున్నా. ఆ పద్ధతిలో ప్రజలు వాడిన వాళ్ళు చెప్తున్నారు, రిజల్ట్ వచ్చిన సక్సెస్ వచ్చిన అది వినండి. మనం నేను చెప్పిన స్లోగన్ ఏదైతే ఉందో, తినుండ్రి, మీరు ఉత్తగా చెప్పిన మాటలు కాదు, తినండి, అనుభవించండి రిజల్టు. ఆ రిజల్ట్ను మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. ఈ లైవ్ ప్రోగ్రామ్స్ కూడా మన బంధువులకు షేర్ చేయాలి. ఎందుకంటే ఎంతోమంది బాధితులు ఉన్న వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళ సమస్య మన వైద్యం ద్వారా తీరే అవకాశం ఉంది. చాలా మంది నాకు చెప్తారు, సార్ మీ గురించి చెప్పడం వల్ల మేము వచ్చినాం, వాళ్ళు చెప్పడం వల్ల మేము మంచిగా అయినామని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనము ఈ వైద్య విధానాన్ని మనమే ప్రచారం చేసుకోవాలి. కొన్ని దుష్ట శక్తులు దీన్ని పైకి వస్తే మనం బతకలేమని చెప్పి దీన్ని తొక్కి పెడుతున్నారు. అలాంటి వైద్యాన్ని మనం ప్రజలకు అనుభవించమంటున్నా. తినండి, అనుభవించి ప్రచారం చేయండి. కాబట్టి ఈరోజు కూడా గత వారం లేక వీడియో తీసుకొచ్చినా, మీరు ప్రతి వీడియో ఒకదాని వెనుక అన్నీ వాళ్ళే చెప్తుంటారు, మీరు వినండి. ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో ఎక్కువసేపు మాట్లాడలేము, ఎక్కువ వీడియోలు చూడిపించలేము. ముఖ్యంగా పీసీఆర్ చెప్పేది ఒకదాని వెనుక ఒకటి డైరెక్ట్గా వీడియోలు వేయండి. మధ్యలో మాకేమీ అవకాశం ఇవ్వకుండా వాళ్ళ కేసులు వాళ్ళే చెప్పుకుంటారు, ప్రజలు వింటారు. సక్సెస్ఫుల్ ఎంత ఫాస్ట్గా ఉంది ట్రీట్మెంట్ అనేది. కాబట్టి ప్రజలారా, ఈ వైద్యం సక్సెస్ అనేది మీరు ప్రజలు చెప్తే వినండి. ఏం పేరండి? నా పేరు రమాదేవి అండి. రమాదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. అవునండి. ఏం బాధతో వచ్చినావు? నేను సోరియాసిస్తో వచ్చానండి. సోరియాసిస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 13 సంవత్సరాల నుంచి ఉందండి. 13 సంవత్సరాల నుంచి ఉన్నది. అవునండి. దానివల్ల ఏమేం బాధలు ఉండే? కాళ్ళు బాగా కుళ్ళడిపోయి నడవలేని స్థితిలో కూడా ఉన్నానండి. అప్పుడు నేను ఇంతకుముందు మరి ఏ డాక్టర్ల దగ్గర వాడినావు? నేను హైదరాబాద్లో వాడానండి, రాజమండ్రి వాడానండి, విజయవాడ వాడానండి. స్కిన్ స్పెషలిస్టులు? అవునండి, అందరూ స్కిన్ స్పెషలిస్టులేనండి. తక్కువలే? ఏం తగ్గలేదండి. ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలలు అయిందండి. 8 నెలలు ఎట్లా ఉంది? బాగా తగ్గిపోయిందండి. దురదలు మొత్తం తగ్గిపోయింది? మొత్తం తగ్గిపోయింది, చర్మంలో కలిసిపోతుందండి. వెరీ గుడ్. మరి ఇప్పుడు దీన్ని బట్టి అన్ని ఏళ్ళ నుంచి వాడినా తక్కువ అయింది అలోపతి. హోమియోపతి 8 నెలల్లో పనిచేసిందంటే హోమియోపతి ర్యాపిడాస్లోనా? ర్యాపిడే. ఎప్పుడు ర్యాపిడ్ అవుతుంది చెప్పు? తొందరగా తగ్గిపోయింది కాబట్టి. మంచి డాక్టరు, కరెక్ట్ మందు, క్వాలిటీ మందు ఉంటే ఇట్లా పనిచేస్తుంది. గుడ్డిగా ఎక్కడనో వాడి తక్కువ కాకపోతే హోమియోపతి వాడినాం తక్కువ కావాలి అంటారు కొంతమంది. తప్పది. కరెక్ట్ మెడిసిన్ ఉంటే ఇట్లా పనిచేస్తుంది. ధన్యవాదాలు డాక్టర్. థ్యాంక్ యూ అమ్మా. మీరందరూ మంచిగా కావడమే మా ఉద్దేశం, మా లక్ష్యం. మీరందరూ హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయ్యే హ్యాపీగా ఉంటే మాకు ఆనందం, ప్రజలకు కూడా చైతన్యం రావాలనే మీ అభిప్రాయం తీసుకున్నాను. థ్యాంక్ యూ అమ్మ. ఏం పేరు? సత్యనారాయణ. మంచిగా మాట్లాడి ఇక్కడ చూడు. ఎక్కడి నుంచి వచ్చినావు? మనుగూరా. ఓకే. మౌత్ క్యాన్సర్. ఎక్కడెక్కడ పోయినా ఇప్పుడు చెప్పు ఒకసారి. వసంతారకం పోయినా ఇది పట్టుకుని ఉన్నాను. ఇచ్చిపెట్టు. ఆపరేషన్ అంటే వద్దన్నా. నాగేశ్వర ఆయుర్వేదికి పోయిన 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి వాడుతున్నా. ఇప్పుడు తమరి దగ్గరకు వచ్చా సార్. ఓకే. మరి 4 నెలలు ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు అంటే స్టాండర్డ్ ఉంది. ఇప్పుడు కురుపులు అయినాయి బాగా. ఈ కురుపులు కుచ్చుకుంటాయి. నోరు తెరవసలేదు పెద్దగా. పెద్దగా అది క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. ఇలానే తక్కువైతే హోమియోపతిలా ఇప్పుడు మందులు ఇస్తే పడుకో. బస్వతారకం పోయినా ఏమన్నారు? బస్వతారకంలో ఆపరేషన్ చేయాలన్నారు సార్.
ఆపరేషన్ ఆపరేషన్ చేసి కళ్ళు తీయాలా దవడ తీయాలా అని అంటే అమ్మో నాకు సచ్చినా పర్వాలేదు బతికినా పర్వాలేదు అని వచ్చేసారు సార్. బయాప్సీ టెస్ట్ చేసారు కదా. ఇది బయాప్సీ భద్రాచలం నుంచి పంపించారు సార్ గుంటూరు. బసతారకం కాదు బయాప్సీ. క్యాన్సర్ అనే వచ్చింది కార్సినోమా తప్పైతే ఇంకా. ఏం పేరు? కే సూర్య సార్. సూర్య ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి తొమ్మిది సార్. తొమ్మిది నుంచి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ అనేది? సైనస్ సార్. సైనసైటిస్, ఎలర్జీ, తుమ్ములు, ముక్కుగారుడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? దగ్గర ఒక 4 సంవత్సరాలు సార్. 4 సంవత్సరాల నుంచి. మరి అంతకుముందు ఎక్కడెక్కడ వాడినావు? అన్ని హోమియోపతి డాక్టర్ చూపించారు సార్. వేరే హోమియోపతి దగ్గర వాడినావు? ఎక్కడ తక్కువ వాళ్ళే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎట్లుంది? బాగుంది సార్. ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? నాకు 2 డేస్లో మార్పు వచ్చింది సార్. మన ఒరిజినల్ జర్మనీ మందులు ఇట్లుంటాయి ఫాస్ట్. బయటకు ఇక్కడికి తేడా కనిపించింది కదా. మన అంతటా హోమియోపతి కానీ ఇక్కడ హోమియోపతి కానీ మందు కరెక్ట్ ఉంటే ఇట్లా రిజల్ట్ వస్తుంది అనమాట. హోమియోపతి తప్పు కాదు, ఇచ్చే డాక్టర్ల మీద తప్పు ఉంటుంది. కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ డోస్ ఇస్తే ఈ రిజల్ట్ వస్తుంది. తుమ్ములు తగ్గినాయా? మంచిగా ఉన్నావు ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. కంటిన్యూ చేయి కొన్ని. ఏం పేరమ్మా? గట్టిగా చెప్పాలి. సాత్విక. ఓకే, ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. నీకేం ప్రాబ్లం ఉన్నది? ఏం బాధ ఉన్నది? ఎందుకోసం వచ్చినావు? గట్టి చెప్పు. మస్కులర్ డిస్ట్రోఫీ అంతేనా? ఇప్పుడు మన దానివల్ల ఏమేం బాధ ఉండే చెప్పాలి. ఏం బాధ ఉండే చెప్పు. కాలు కింద పడిపోవటం అయ్యి కింద పడిపోతున్నది. బయట డాక్టర్లు ఏం చెప్పారు? తగ్గదని చెప్పారండి. తగ్గదని చెప్పారు. దీనికి ఇక మందులే లేవన్నారా? అవునండి, లేవని చెప్పారు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి మందులు వాడుతున్నావు. ఓకే, ఏం మార్పు వచ్చింది? కొంచెం యాక్టివ్గా బోన్ తగ్గిందా? మరి నొప్పులు తగ్గినాయి. ఓకే, అట్లనే కంటిన్యూ చేయగా. 3 నెలలు అయింది కదా, ఇంకా 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఇళ్ళనే తక్కువ అవుతుంది. ఓకేనా? ఏం పేరు మీది? పేరు రామకృష్ణ. గట్టిగా చెప్పు. రామకృష్ణ. నీ పేరు రామకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు రామకృష్ణ? అల్లూరు. ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి. ఏం బాధతో వచ్చినావు? అది మస్కులర్ డిజబిలిటీ అని చెప్పారు. మస్కులర్ డిస్ట్రోఫీ. ఎవరికి? మీ కొడుకు. మా అబ్బాయికి. ఏమన్నారు బయట డాక్టర్లు? దీనికి మెడిసిన్ లేదని చెప్పారండి. ఇంగ్లీష్ దీనికి మందు లేదని చెప్పారు. ఇంగ్లీష్ మందులల్లా హోమియోపతిలో ఉన్నది. ఇప్పుడు మరి దగ్గర ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వాడు ఎన్ని నెలలు అవుతుంది? 8 months అండి. 8 monthsలో ఏమేమి మార్పు వచ్చింది? కాల్ షాప్ కొట్టాడండి. నొప్పులు లేవంటాడు. నొప్పులు లేవు, కాల్ షాప్ కొట్టాడు. నొప్పులు తగ్గినాయి, కాలు సాపుతున్నాడు. అప్పుడు సాప రాకపోతుండే, ముడుచుకొని ఉంటుండే. అంటే కండరాలలో మందు పనిచేస్తుంది, రిలాక్స్ అవుతుంది. నేను లేచి నడిచేటట్టు చేస్తా. టైం పడుతుంది. బయట ప్రపంచంలో మందే లేదు దానికి, హోమియోపతిలో ఉన్నది. దానికి మనకు టైం ఇచ్చి మంచిగా వాడితే తగ్గిపోతుంది. కొంతమంది తొందరగా అవుతారు, కొంతమందికి లేట్ అవుతుంది. ఓకేనా? ఏం బాధపడకు, మంచిగా అయిపోతుంది. శ్రీదేవి ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప ముల్లపూడి. దండుపూడి. ఏ జిల్లా? వెస్ట్ గోదావరి. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? గ్యాస్, కొడుకు నొప్పి, అరగపోవటం, అసలు చిక్కిపోవటం, ఒంటికి పట్టట్లేదు సార్. తినదేది పట్టేది కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి? సంవత్సరం నుంచి బాధ ఉండే. ఎక్కడెక్కడ పోయినావు ఇక్కడ రాకముందు? ఇక్కడ రాజమండ్రిలో చాలా తిరిగాను సార్. హైదరాబాద్లోనేమో లండన్ గ్యాస్ట్రో కేర్కి వెళ్ళాను, సిగ్నస్ హాస్పిటల్కి వెళ్ళాను. 2-3 తిరిగాను సార్. అక్కడ కూడా తగ్గలే. లేదు సార్, గ్యాస్ అది చాలా పెద్ద పెద్ద పిల్లలు ఇచ్చారు కానీ మింగలేకపోయేదండి. ఆపరేషన్ చేసిర్రా? ఏ హాస్పిటల్ చేశారు? లండన్ గ్యాస్ట్రో కేర్లో ఏడ చేసారు? సుఖీ పెట్టి చేసినా కానీ తగ్గవాలి. ఆపరేషన్ చేసినా తగ్గలేదు. ఎంత ఖర్చు వచ్చింది అప్పుడు? అది ఖర్చు అమ్మ వాళ్ళే కట్టారు సార్. ఓకే, మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల అయింది. 1 నెలలో ఏమేమి తక్కువ ఉంది? ఇప్పుడు మార్పులో కొంచెం ఇక్కడి నుంచి తిన్నది పడుతున్నట్టు తెలిసింది సార్. ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గుతుంది, మంచిగా ఉంది అనిపిస్తుంది. తిన్న జీర్ణం అవుతుంది, అప్పుడు జీర్ణం కాకపో. ఓకే, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా? ఆ మార్పు కనబడింది. గుడ్. మరి ఒక్కనే అంత పెద్ద హాస్పిటల్లో పోయినా తక్కువగా ఉంది. చిన్న గోళీలతోని, తీపి గుళికలతోని ఇంత నెలలో తగ్గిందంటే
హోమియోపతి ర్యాపిడా స్లోనా? ర్యాపిడ్ సార్. వెరీ గుడ్. ఏం పేరు? కనకరత్నం అండి. కనకరత్నం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ టీవీలో చూసి వచ్చానండి 3 నెలల కిందట. టీవీలో చూసి. ఏ ఊరు మీది? గొల్లపురోలండి, ఏ జిల్లా? అన్నవరం దగ్గర. అన్నవరం దగ్గరికి వెళ్ళి వచ్చినావు. ముసలాతను లేకడండి, ఆ. మంచం మీద ఉన్నాడు. బతిమాలేనండి, పడిపోయాడు మన కిందకి. మీ ముసలాయన నెల డబ్బులు ఆధారం ఏంటి, ఇక్కడ అప్పు చేసుకుని నేను నెలపతి ఎలాగా ముసలాడు చాకరీ చేయనా కానీ ఇప్పుడు ఇక్కడ మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు పూర్తి అయిపోయిందండి. 3వ నెల. ఇప్పుడు 2 నెలలు పూర్తి అయిపోయింది. 3వ విజిట్. ఈ కాలు పాదం కానీ వస్తుందండి. ఎంత తక్కువ ఉంది ఇప్పుడు? తగ్గిందండి కొంచెం. ముందుకు ఇప్పుడు తక్కువ ఉందిగా. అంతకుముందు ఎక్కడ వాడినావు? ఇక్కడ రాకముందు చాలా హాస్పిటల్లో వాడామండి. ఏడ వాడినా తక్కువ. ఆపరేషన్ చేస్తానన్నారు, చేయించుకో. వెన్నుపూస ఆపరేషనా? ఎన్నిపోసు కదండి, బాల్స్లు. బాల్స్లో ఆపరేషన్. మోకాళ్ళకి చేయించుకోలేదండి. చేయించుకోండి. మందుతో తక్కువ అవుతుంది. మంచి రెస్ట్ తీసుకొని వాడుకో. రెస్ట్ ఏముందండి, ముసలోడి గురించి రెస్ట్ లేదండి. అటనా? అలా సాకరీ చేస్తున్నాం మామయ్య గారు. డబ్బులు అన్నా లేవండి, ఇల్లు కూడా లేదు మాకు. చాలా కష్టంగా ఉన్నారండి. పిల్లలు లేరా? ఉన్నారండి. ఒక అతను ఇంటికి వెళ్ళిపోయాడు, ఒక అతను ఇంకో దిక్కునికి వెళ్ళిపోయాడు. అనుకుంటున్నామండి, ఎంత పరిస్థితి ఓకే. బాగా. నీకు మంచిగా చేస్తాను నేను. నా మందులు ఇట్లనే వాడుకో. ఆపరేషన్ లేకుండా తక్కువ అవుతుంది. ఏం పేరండి? రామకృష్ణ. రామకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. ఏలూరు నుంచి. ఏలూరుకి వెళ్ళి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధ? అదే నాలుగు మీద కొంచెం క్యాన్సర్ టైప్లో వస్తే. టంగ్ క్యాన్సర్. అంతకుముందు ఏమేమి చేసారు ట్రీట్మెంట్? మనం ఫస్ట్ నుంచి మన దగ్గర వాడుతున్నాండి, తగ్గింది. వచ్చినప్పటి నుంచి మన దగ్గరనే హోమియోపతి వాడినావు. హోమియోపతి. కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాన్సర్ హాస్పిటల్ పోలే. వెళ్ళలేదండి. వెరీ గుడ్. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ అనగానే భయపడి కార్పొరేట్ హాస్పిటల్ పడి పోకుండా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర వాడితే శాశ్వత పరిష్కారం అవుతుంది. అవును సార్. మంచిగా అయిపోయినావు కదా మొత్తం? వాళ్ళకి చూపి. వెరీ గుడ్. మొత్తం పోయింది కదా? అవును సార్. గుడ్. ఇట్లా ఉండాలి. ప్రజల్లో చైతన్యం ఇట్లా రావాలి. ఏ సమస్య వచ్చినా మంచి డాక్టర్ దగ్గరికి పోతే తక్కువ ఖర్చులో ఎలాంటి అనారోగ్యం కాకుండా మంచిగా అయిపోతుంది. అవును సార్. ఇప్పుడు అక్కడ పోయినుంటే నీకు కీమోథెరపీ, రేడియోథెరపీ ఆ టంగుకు అవునండి. కట్ చేసి పీకేస్తుండ్రి. అవునండి. దానివల్ల నువ్వు ఇంత మంచిగా ఉండకపోతుంటివి. అవును సార్. ఉన్న ఇంటికలన్నీ ఊడిపోతుండే కీమోథెరపీ. మరి ఇప్పుడు ఇంత ఆరోగ్యంగా ఉన్న చూడు. అవును సార్. అందుకోసమే ప్రజా చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. మీ పిల్లవాడి కొడుక? అది మా అబ్బాయి. అబ్బాయే కదా? అవునండి. అబ్బాయికి ఏముండే? అదే స్కిజోఫ్రీనియా. ఇప్పుడు ఎట్లా అయిండు? బాగానే ఉన్నాడు. మంచిగా అయిపోయాడు. స్కిజోఫ్రెనియా కూడా తగ్గిపోయింది. అవును సార్. నీకు ఇది తగ్గిపోయింది. సంతోషం. చూడండి ప్రజలారా, హోమియోపతి వైద్యం అనేది ఎంత ర్యాపిడ్ యాక్షన్ ప్రజలు చెప్తున్నారు, వినండి. ఇలాంటి సమస్యలు ఎలాంటి క్రానిక్ డిసీజెస్ అయినా సరే, ఇంట్లోకి వెళ్ళి లేవకుండా బెడ్ మీద అయినటువంటి వెన్నుపూస కేసులైనా సరే, బ్రెయిన్లో బ్లడ్ షుగర్ వల్ల, ఈ యొక్క హైపర్ టెన్షన్ వల్ల బ్రెయిన్లో హెమరేజ్ వస్తుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది. చాలామందికి ఈ కేసులు ఎక్కువ ఉన్నాయి. సార్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంటే నా కాలు చేయలేస్తుంది అనుకుంటూ వస్తున్నారు చాలామంది. వీళ్ళకందరికీ హోమియోపతిలో అద్భుతంగా కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా, లక్షల రూపాయలు ఖర్చు అయినా అది రిజల్ట్ వస్తలేదు, పనిచేస్తలేదు. మన దగ్గర విత్ ఇన్ షార్ట్ టైం 3 months 6 months 1 yearలో కంప్లీట్గా లేచి నడుస్తున్నారు. తక్కువ ఖర్చులో సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంది. బ్రెయిన్లో రక్తనాళాలు చితికిపోయి రక్తం అంతా కూడా హెమరేజ్ అయ్యి బ్లడ్ గట్టిగా క్లాటింగ్ అయిపోతే మనకు బ్రెయిన్లో అన్ని సెంటర్లు ఇక్కడే ఉంటుంది. బ్రెయిన్లో అంటే మన అవయవాల యొక్క అన్ని కనెక్షన్లు అన్నీ బ్రెయిన్లో ఉంటాయి. ముఖ్యంగా ప్రజలు గుర్తించాలి. ఏ బ్రెయిన్లో ఏ సెంటర్ ఖరాబ్ అయిపోయినా దానికి సంబంధించిన ఫంక్షన్ కోల్పోతుంది, దాని యొక్క పనితనం పోతుంది. కాబట్టి బ్రెయిన్ అనేది ఆరోగ్యంగా ఉండాలి. బ్రెయిన్కు సంబంధించినటువంటి రక్త ప్రసరణ మంచిగా ఉండి పోషకాలు తింటేనే మంచి రక్తం సప్లై అవుతుంది. ఏడబడతాడ అన్హైజీనిక్ ఫుడ్ తిని హోటళ్ళు ఇప్పుడు చూస్తున్నారు, హోటళ్ళ మీద రైడింగ్ వల్ల ఎంత భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. అలాంటి ఫుడ్ తినడం వల్ల మన రక్తం కలుషితమైపోయి, కలుషితమైన రక్తం బ్రెయిన్కు సప్లై అయినప్పుడు అక్కడ హెమరేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది, రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు పెద్దలందరూ కూడా హెల్దీ ఫుడ్, మంచి ఆరోగ్యమైనటువంటి ఆహారం తింటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసం ఈశ్వరప్ప హోమియో క్లినిక్
చేస్తున్నటువంటి కృషి ఇది. ఈ లైవ్ ప్రోగ్రామ్స్ హోమియోపతి ఏదైతే ర్యాపిడ్ కాదు, హోమియోపతి స్లో, మందు తీపి గులికలే మందులే లేవు, అంత మందే ఉండదనే తప్పుడు ప్రచారాలు అన్నీ కూడా ప్రజలంతా కూడా ఈ తప్పుడు ప్రచారం అని గుర్తించి ప్రజా చైతన్యం రావాలన్నదే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా చాలామంది రోజు కాల్ చేస్తున్నారు, సార్ ఏపీకి ఎప్పుడు వస్తున్నారని. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా నోట్ చేసుకోండి. కొత్త వాళ్ళకు పాత వాళ్ళకే తెలుసు కాబట్టి కొత్త వాళ్ళంతా మన నంబర్ నోట్ చేసుకోండి, మన సెంటర్లు నోట్ చేసుకోండి. ఆ బోర్డు మీద ఉన్న నంబర్లు నా పర్సనల్ నంబర్లు, మీరు ఫోటో తీసుకోండి, లేకపోతే ఆ నంబర్ నోట్ చేసుకొని మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మాతో డైరెక్ట్గా మాట్లాడి విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో అన్నీ చెప్పలేం కాబట్టి. ముఖ్యంగా ప్రతి నెలకు 4 గురువారాలు, ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ ఈ మంత్ జనవరి విజిట్ అయిపోయింది. అదేవిధంగా రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, ఈ జనవరి సెకండ్ విజిట్ కూడా అయిపోయింది, సెకండ్ గురువారం అయిపోయింది. మూడో గురువారం విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా అండ్ విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా ఈస్ట్ గోదావరి, వెస్ట్ రాజమండ్రికి వచ్చిననుకో. ఈ విధంగా విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఇప్పుడు వచ్చే గురువారం మూడో గురువారం హోటల్ చంద్ర దాబా గార్డెన్కు మీరు డైరెక్ట్గా 9 గంటలకు విజిట్ చేయండి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. ఈ 4 గురువారాలు మాత్రమే నేను హైదరాబాద్లో అవైలబుల్ మీకు అందుబాటులో మిగతా 6 రోజులు, వారానికి 6 రోజులు హైదరాబాద్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. ఈ నంబర్లో ఫోన్ చేసి మాకు అపాయింట్మెంట్ ముందు ఇవ్వండి అంటే ఇవ్వడానికి రాదు, డైరెక్ట్ రావాలి. వచ్చిన తర్వాతనే మీకు సీరియల్ నెంబర్ ఇస్తారు. కాబట్టి ఉదయం 9-10 గంటల వరకు మీకు అక్కడికి వచ్చినట్టే ఎర్లీగా మీకు నంబర్స్ దొరుకుతాయి. మీరు కంటిన్యూగా 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా ప్రజల లోపల హైదరాబాద్, తెలంగాణ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ మాకు అందుబాటులో దగ్గరికి రండి సార్ అంటున్నారు. దగ్గరికి వస్తే మీకు వాల్యూ ఉండదు. నిజామాబాదు హైదరాబాద్కు 100 కిలోమీటర్లే, కరీంనగర్ 150 కిలోమీటర్లు, మహబూబ్ నగర్ 100 కిలోమీటర్లు. ఈ మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ అండ్ జైరాబాదు, సంగారెడ్డి ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్కు సెంటర్గా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లాలో ప్రజలంతా డైరెక్ట్ చిక్కడపల్లికే విజిట్ చేయాలి. చిక్కడపల్లిలోనే మంచిగా ఉంటుంది అక్కడ రిజల్ట్స్. కాబట్టి ఇంకా మీకు దగ్గరికి వచ్చే అవకాశం లేదు, హైదరాబాదే కేంద్రం మీకు అందరికీ. ఈ విధంగా రెండు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో హోమియోపతికి రిజల్ట్ చూపించాలన్నదే మాకు లక్ష్యం. డాక్టర్ గారు, ఇందాక మనం చూసాము క్యాన్సర్ కూడా నయం అవుతుందని చెప్పేసి మౌత్ క్యాన్సర్ కొత్తగా వచ్చిన పేషెంట్కి ఏమో అన్నీ చేసుకొని వచ్చిండు ఖర్చు పెట్టుకొని. క్యాన్సర్ టంగ్ క్యాన్సర్ అనగానే మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఆయనకు పూర్తిగా కంప్లీట్ క్యూర్ అయిపోయింది. గత 1.5 years నుంచి వాడిండు. అంటే టంగ్ క్యాన్సర్కు కంప్లీట్ క్యూర్ అయిందంటే హోమియోపతిలో అద్భుతమైన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉందనేది అర్థమవుతుంది కదా. ప్రజలకు తెలియక తిరిగి అలసిపోయి డ్యామేజ్ చేసుకున్నాక మా దగ్గరికి వస్తారు. డబ్బు పోతుంది, ఆ వ్యాధిని కూడా డ్యామేజ్ చేసుకొని వస్తారు. మొట్టమొదట క్యాన్సర్ లక్షణాలు కనిపించగానే బయాప్సీలో రిపోర్ట్ రాగానే మా దగ్గరికి రావాలి, మంచి రిజల్ట్ వస్తుంది. డాక్టర్, సోరియాసిస్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్? సోరియాసిస్ పేషెంట్ కూడా చెప్పింది కదా, 10 సంవత్సరాల నుంచి తక్కువ కానీ సోరియాసిస్ 8 నెలల్లో కంప్లీట్ వాష్ అవుట్ అయింది. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర తిరిగి లోషన్స్, ఆయింట్మెంట్లు ఎన్ని పెట్టినా మీద పెడితే లాభం లేదు. ఇంటర్నల్ మెడిసిన్, రూట్ కేసు పోవాలి ట్రీట్మెంట్. వ్యాధుల యొక్క రూట్ అంతా లోపల ఉంటుంది కాబట్టి హోమియోపతి మందుల మీద మేము ఉంటాయి ఇందులో కూడా. కానీ అది కరెక్ట్ కాదని చెప్పిండు హనుమాన్ గారు. ఇంటర్నల్ మెడిసినే కరెక్ట్. లోపలికి ప్రయోగం చేస్తే అది కంప్లీట్గా బ్లడ్లో నుంచి మొత్తం ఆ వ్యాధి అంతా పోతుంది. డాక్టర్ గారు, హోమియోపతి మెడిసిన్ తీసుకున్నప్పుడు ఏదైనా పథ్యం అలా ఏదైనా చేయాల్సి ఉంటుంది? ముఖ్యంగా మందులకు పథ్యం ఉండదు, వ్యాధికి పథ్యం. ఉదాహరణకు సోరియాసిస్ ఉందనుకోండి, సోరియాసిస్కు చికెన్ లాంటి మసాలా ఫుడ్, హీట్ వస్తువులు తింటే చర్మ వ్యాధులు ఎక్కువవుతాయి. కాబట్టి వ్యాధిని బట్టి మనం పథ్యం చెప్తాం, అంతేగాని మందులకు పథ్యం ఉండదు. మందులు ఏ మందైనా ఎప్పుడైనా వాడచ్చు. ముఖ్యంగా ఈ వెన్నుపూస సంబంధించిన ప్రాబ్లమ్స్, చాలామంది డిస్క్ ప్రాబ్లంతో
నడవలేక ఈ సమస్యలతో ఇవాళ కూడా చాలామంది వచ్చారు వెన్నుపూస సంబంధించిన కేసులు. ఇప్పుడు మనం చెప్తున్నాక ప్రజల్లో మార్పు వస్తున్నది, చైతన్యం వస్తున్నది. వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయి ఇక ట్రీట్మెంట్ కాదంటానే ఇంట్లో పడేసుకొని కూర్చున్న వాళ్ళు ఇప్పుడు లేచి వస్తున్నారు. ఉదాహరణకు మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే పిల్లల లోపల ఒక రకమైన జబ్బు, మజిల్స్ పనిచేయాయి, బ్యాలెన్స్ ఉండదు, నిలబడితే పడిపోతారు. అది కొంత జెనెటికల్గా ఉంటుంది, కొంతమందికి అక్వైర్డ్ ఉంటుంది. అయితే ఇలాంటి మస్కులర్ డిసీజెస్కు మందులే లేవనగానే వాళ్ళ పేరెంట్స్లో తల్లిదండ్రుల లోపల ముఖము చిన్నగా అయిపోయి బాధలతో ఉన్న పిల్లగాని లోపల ఇంట్లో వేసుకొని, అలాంటి వాళ్ళు మన లైవ్ ప్రోగ్రామ్ వచ్చినాక ఇప్పుడు ఇలా 2 కేసులు చూపించిన మార్పులు వచ్చినాయి 2 నెలల్లో 6 నెలల్లో. పిల్లలు నడవలేని పిల్లలు నడుస్తున్నారు, ఇవాళ కూడా వచ్చినాయి, నడుస్తున్నారు. కాళ్ళు ఇట్లనే ముదురుకపోతాయి, ముదురుకపోయిన వాళ్ళకి కాళ్ళు చాపు వస్తున్నాయి సార్ అంటున్నారు. మరి ఇంతకంటే రిజల్ట్ ఏం కావాలి? హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అనేది చూపిస్తున్నాం కదా. కాబట్టి ఎలాంటి వ్యాధి ఉన్నా ఈ వ్యాధి తగ్గుతుందా, దీనికి ట్రీట్మెంట్ ఉందా అని అడిగే అవసరమే లేదు. హోమియోపతిలో రాబోయేటువంటి వ్యాధులకు కూడా హోమియోపతిలో హనుమాన్ గారు మందులు పెట్టాడు. కాబట్టి మంచి డాక్టర్ దగ్గరికి పోయి మీ బాధలు చెప్తే కరెక్ట్ మందు ప్రయోగం చేస్తే ఇమీడియట్ రిజల్ట్ కనిపిస్తుంది. 1 మంత్లో మార్పులు కనిపిస్తే కంటిన్యూ చేసుకోవాలి తగ్గే వరకు. డాక్టర్ గారు హోమియోపతి వైద్యం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.